ఐసీసీ నిర్వహించే ప్రతి టోర్నీకి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అయితే వన్డే ప్రపంచ కప్ ఉండగా మళ్ళీ మినీ ప్రపంచ కప్ పేరుతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం ఎందుకన్న చర్చ కూడా ఉంటుంది. కానీ ఈ టోర్నీ ప్రారంభించడానికి కారణాలున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీని చూస్తే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో అత్యుత్తమ జట్లన్నీ ఒకే టైటిల్ కోసం పోటీ పడేలా ఓ ప్రత్యేక ఈవెంట్ను నిర్వహించాలని ఐసీసీ నిర్వహించింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీకి బీజం పడింది. 1998లో బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా ఈ టోర్నీ మొదటి ఎడిషన్ను నిర్వహించారు. అప్పుడు ఈ టోర్నీని ఇంటర్నేషనల్ కప్గా పిలిచేవారు. తొలిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో వెస్టిండీస్ను ఓడించి దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. 2000వ సంవత్సరంలో నిర్వహించిన రెండో ఎడిషన్కు కెన్యా ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు ఈ టోర్నీ పేరు మార్చారు, ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా పిలిచారు. మొత్తం 11 జట్లు పోటీ పడ్డాయి. టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఇక 2002లో మరోసారి ఈ మెగా టోర్నీ పేరును ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చారు. జట్ల సంఖ్య 12కు పెరగ్గా ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత్, శ్రీలంకలు సంయుక్త విజేతలుగా నిలిచాయి. 2004లో 12, 2006లో 10 జట్లతో టోర్నీని నిర్వహించారు. కానీ 2009 నుండి టాప్ 8 టీమ్స్ మధ్య ఈ టోర్నీని నిర్వహిస్తూ ఉండడంతో ఇది మినీ ప్రపంచ కప్గా పేరు తెచ్చుకుంది. అయితే వన్డే ప్రపంచ కప్ వాల్యూ తగ్గకుండా ఉండడం కోసం ఛాంపియన్స్ ట్రోఫీని తక్కువ రోజుల్లో తక్కువ మ్యాచ్లతో నిర్వహిస్తున్నారు. టోర్నీ ఆరంభానికి 6 నెలల ముందు వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 8లో ఉండే జట్లు ఈ ట్రోఫీలో ఆడేందుకు అర్హత సాధిస్తాయి. మొదట ఛాంపియన్స్ ట్రోఫీని 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించేవాళ్ళు. కానీ 2008లో సెక్యూరిటీ కారణాలతో పాకిస్తాన్లో ఆ టోర్నీ జరగలేదు. దీన్ని 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఆ తర్వాత 4 ఏళ్లకోసారి ప్రపంచ కప్ మాదిరే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం మొదలుపెట్టారు. 2021లో కరోనా కారణంగా టోర్నీ జరగలేదు. ఇప్పుడు 7 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ఆరంభమవుతోంది. 2.5 వారాల్లో ముగిసేలా ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మేట్ను రూపొందించారు. 8 జట్లను 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఆయా గ్రూప్లోని జట్టు మిగతా 3 జట్లతో రౌండ్ రాబిన్ ఫార్మేట్లో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది. గ్రూప్లో టాప్ 2లో నిలిచే జట్లు డైరెక్ట్గా సెమీస్ చేరతాయి. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్లో తలబడతాయి. గతంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచాయి.